మూవీ స్టార్టింగ్‌లో దాన్వి అనే స్కూల్ అమ్మాయిని చూపిస్తారు. ఆమె వర్షంలో తడుస్తూ తన స్కూల్ వైపు నడుస్తూ ఉంటుంది. స్కూల్‌కి చేరుకున్నాక క్లాస్ ఎప్పుడు త్వరగా అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి చదువు మీద అస్సలు ఆసక్తి ఉండదు. అందుకే గడియారం వైపు చూస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే క్లాస్‌లో ఉన్న టీచర్ ఒక ప్రశ్నను సాల్వ్ చేయమని ఆమెను పిలుస్తారు. కానీ దాన్వి ఆ ప్రశ్నను సాల్వ్ చేయలేదు. అప్పుడు ఆమె టీచర్, "నీకు పరీక్షలు చాలా దగ్గరికి వచ్చేసాయి. ఇలాగే ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోతావని" చెప్తాడు. ఇక దాన్వికి చాలా కోపం వస్తుంది. ఆమె క్లాస్ అవ్వగానే ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి తన ఫోన్ తీసుకుని తనకి ఇష్టమైన కమెడియన్ షో చూడటం మొదలు పెడుతుంది. అక్కడ కూడా వాళ్ళ అమ్మ ఆమెను తిడుతుంది. 2 రోజుల్లో నీకు పరీక్షలున్నాయి. నీకు దాని గురించి కొంచెం కూడా చింత లేదు అంటుంది. ఆ మాటలు విన్న దాన్వి తల్లి మాటల్ని పట్టించుకోకుండా తన ఫ్రెండ్ షాన్ హోమ్తో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళిద్దరూ చాలా సరదాగా గడుపుతారు. ఆ తర్వాత అలసిపోయి ఇద్దరూ తమ ఇళ్ళకి తిరిగొస్తారు. మరుసటి రోజు దాన్వి రెడీ అయ్యి తన స్కూల్ బ్యాగ్ తీసుకుని పరీక్ష రాయడానికి బయలుదేరుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆమె బ్యాగ్లో తినడానికి కొన్ని వస్తువులు పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పి ఆమెను పంపించేస్తుంది. బస్సులో వెళ్తున్నప్పుడు దాన్వి పరీక్ష కోసం టెన్షన్తో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ కంగారులో ఆమె తన గొడుగును బస్సులోనే మర్చిపోయి కిందకి దిగిపోతుంది. స్కూల్కి చేరుకున్నాక అక్కడ స్టూడెంట్స్, తల్లిదండ్రులందరూ స్కూల్ బయట నిలబడి డోర్లు వాయిస్తూ వాళ్ళ పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్పడం ఆమె చూస్తుంది. ఇది చూసి దాన్వి మరింత భయపడిపోతుంది. ఇక పరీక్ష అస్సలు రాయకూడదని నిర్ణయించుకుంటుంది. అందుకే ఆమె స్కూల్ నుండి పారిపోయి దగ్గరలో ఉన్న ఒక ప్లే గ్రౌండ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెకి పరీక్ష రాయడం అస్సలు ఇష్టం లేదు. వర్షం కారణంగా ఆ ప్లే గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. అప్పుడే దాన్వికి ఆ గ్రౌండ్లో నీటితో నిండిన ఒక పెద్ద గుంత కనిపిస్తుంది. ఆమె ఆ గుంత దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఈ బోరింగ్ లైఫ్ నుండి ఎలాగైనా తనకి విముక్తి కలిగించమని దేవుడిని ప్రార్థించడం మొదలు పెడుతుంది. దీని తర్వాత మనల్ని 1500 సంవత్సరానికి తీసుకువెళ్తారు. అక్కడ మనం జోసెఫ్ రాజ్యం యొక్క ప్యాలెస్ ని చూస్తాం. అక్కడ చాలా మంది ప్రజలు వర్షం కురవడం కోసం ఒక పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళు పక్కనే ఒక పెద్ద కుండను పెడతారు. ఆ కుండలోకి నీళ్లు రావాలని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ మనం జోసన్ రాజ్యం యొక్క రాజును కూడా చూడగలుగుతాం. ఆ రాజ్యంలో వర్షం పడాలని అతను కూడా ప్రజలతో కలిసి ఆ పూజలో పాల్గొంటూ ఉంటాడు. దీని తర్వాత మనం మళ్ళీ ప్రెజెంట్ టైంలో ఉన్న దాన్విని చూస్తాం. ఆమె ఇంకా ఆ గుంత దగ్గరే నిలబడి ఉంటుంది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమె ఆ గుంతలోకి దూకేస్తుంది. వెంటనే అక్కడ గతంలో ఉన్న ఆ పెద్ద కుండలో నుండి దాన్వి పైకొస్తుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అసలు తను ఎక్కడుందో దాన్వికి కూడా ఏమీ అర్థం కాదు. బహుశా ఇక్కడ ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందేమో అని ఆమె అనుకుంటుంది. ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరినీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని అడుగుతుంది. అది చూసి రాజు ఆమెని అసలు నువ్వెవరు అని ఒక ప్రశ్న అడుగుతాడు. దానికి దాన్వి తాను ఒక స్టూడెంట్ అని పరీక్ష నుండి పారిపోయి వచ్చానని చెప్తుంది. కానీ రాజుకి అతని సైనికులకు ఆమె ఎవరో వేషం మార్చుకుని వచ్చిన గూఢచారి అని తమకు హాని చేయడానికే వచ్చిందని అనుమానం కలుగుతుంది. అందుకే అక్కడ ఉన్న సైనికులందరూ ఆమెపై కత్తులు ఎక్కువ పెడతారు. దాంతో దాన్వి చాలా భయపడిపోతుంది. అప్పుడే మనం ఆ పూజ జరిపిస్తున్న పూజారిని చూస్తాం. అతను అక్కడున్న వాళ్ళందరితో, ఈమె దేవుడు పంపిన ఒక దూత, ఈమె మనకొక వరం, ఈమె వల్లే మన రాజ్యంలో వర్షం పడుతుంది అని చెప్తాడు. దాన్వి కూడా ఆ పూజారి మాటలకు తలుపుతుంది. ఎందుకంటే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఆమెకు వేరే దారి కనిపించదు. అందుకే ఆమె అలా అంగీకరిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ దాన్వి నిజంగానే వర్షాన్ని కురిపించడానికి వచ్చిన దేవదూత అని నమ్మడం ప్రారంభిస్తారు. దాన్వి నిజంగానే వర్షం కురిపించడానికి వచ్చిన దేవదూత అని నమ్మడం వల్ల అక్కడున్న ప్రజలందరూ ఆమెకు నమస్కరించడానికి కిందకి వంగుతారు. రాజుకు ఆమె మీద అస్సలు నమ్మకం ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అతను కూడా కళ్ళు మూసుకుని ఆమెకు నమస్కరించడం మొదలు పెడతాడు. ఇదే అదునుగా భావించి దాన్వి అక్కడి నుండి పారిపోతుంది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట దాక్కుంటుంది. కానీ అక్కడ కూడా తనకు ప్రమాదం ఉందనిపిస్తుంది. అందుకే అక్కడే ఉన్న ఒక స్కూల్ టీచర్ బట్టలు వేసుకుని అటుగా వెళ్తున్న కొంతమంది టీచర్స్లో కలిసి ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ టీచర్స్ అందరూ కలిసి రాజుగారి ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ రాజు వర్షం కురిపించడానికి ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించమని అందరినీ పిలిపిస్తాడు. మనం ఇప్పుడు సైన్స్, గణితం సహాయంతో వర్షం కురిపించాలి. అసలు వర్షం ఎందుకు పడట్లేదో మనం కనిపెట్టాలి. మనం సమయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామా, లేక విషయం ఇంకేమైనా ఉందా అని రాజు అంటాడు. ఈ అవకాశాన్ని వాడుకుని దాన్వి అందరి మధ్యలోకి తన నిజస్వరూపంలోకి వస్తుంది. తాను గణితంలో చాలా తెలివైన దానినని, వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించగలని రాజుతో చెప్తుంది. దీని తర్వాత రాజు ఆమెను పరీక్షించడానికి ఒక ప్రశ్న సాల్వ్ చేయమనిస్తాడు. దాన్వి దాన్ని చాలా తేలికగా సాల్వ్ చేస్తుంది. ఇది చూసి రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ ప్రశ్నను అక్కడున్న పెద్ద పెద్ద టీచర్స్ కూడా సాల్వ్ చేయలేకపోయారు. కానీ దాన్వి దాన్ని కొన్ని నిమిషాల్లోనే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు రాజుకు దాన్వి నిజంగానే గణితంలో చాలా తెలివైనదని నమ్మకం కలుగుతుంది. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే దాన్వి సాల్వ్ చేసిన ఆ ప్రశ్న ఆమె స్కూల్లో చిన్న క్లాస్ పిల్లలకు కూడా చాలా తేలికైనది. దాన్వితో ఇంప్రెస్ అయిన రాజు ఆమెను ఆ రాజ్యానికి టీచర్గా ప్రకటిస్తాడు.
ఆమె రాజుకు కూడా చదువు చెప్పాలి. ఆ రాజ్యంలో వర్షం కురిపించడానికి ఆమె సహాయం చేస్తే ఆమెను తిరిగి తన కాలానికి ప్రెజెంట్ టైంకి సులభంగా పంపిస్తానని రాజు ఆమెకు మాటిస్తాడు. ఇప్పుడు దాన్వికి కూడా ఆ ప్యాలెస్ దగ్గరలోనే ఉండటానికి ఒక ఇల్లు ఇస్తారు. ఆమెను చూసుకోవడానికి ఒక బాడీ గార్డ్ ని కూడా నియమిస్తారు. రాజుకు సులభంగా పాఠాలు చెప్పడానికి ఆమెను ఒక టీచర్ లాగా తయారు చేస్తారు. ఇక దాన్వి రాజుకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టే రోజు వస్తుంది. మొదటి రోజు దాన్వి రాజుకి టేబుల్స్ నేర్పిస్తుంది. తనకిష్టమైన పాట పాడుతూ ఆమె రాజుకి టేబుల్స్ నేర్పిస్తుంది. తనకన్నా గొప్ప టీచర్ ఎవరు ఉండరని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే తన ముందు రాజు ఒక తెలివిలేని వాడిలా ఆమెకు అనిపిస్తాడు. అతనికి రెండో ఎక్కం కూడా రాదు. ఆమె చాలా సులభంగా రాజుకు పాఠాలు నేర్పడం మొదలు పెడుతుంది. అక్కడున్న టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు దాన్వి దగ్గర చదువుకోవడం మొదలు పెడతారు. ఈ సమయంలో దాన్వి సైన్స్ కు సంబంధించిన కొన్ని విషయాలను, అలాగే మానవ శరీర భాగాల గురించి కూడా రాజుకు అక్కడున్న టీచర్స్ అందరికీ వివరిస్తుంది. అందువల్ల ఆమె అందరి మన్ననలు పొందుతుంది. ఇది చూసి దాన్వి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆమెకు చాలా గౌరవం లభిస్తుంది. ఒకరోజు దాన్వి రాజుకు పాఠాలు చెప్తున్నప్పుడు అక్కడికి ఆ రాజ్యం యొక్క రాణి వస్తుంది. ఆమె రాజుగారి భార్య. ఆమెను చూసి దాన్వి పూర్తిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రాణి అచ్చం దాన్వి ఫ్రెండ్ షాన్ హోమ్ లాగే ఉంటుంది. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అలా ఎలా సాధ్యమని ఆమెకి నమ్మకం కలగదు. ఈ సమయంలో దాన్వి రాజుని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఆమె అతనికి ప్రేమ గురించి కూడా చెప్తుంది. నీకు నిజమైన ప్రేమ కలిగినప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాన్ని నువ్వు చేత్తో తాకి కూడా ఫీల్ అవ్వచ్చు అని చెప్తుంది. ఆ మాటలు విని రాజు కూడా ఆమె చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. దీని తర్వాత మనం రాజు దాన్వి ఇద్దరూ కలిసి ఒక గణిత సమస్యని సాల్వ్ చేయడాన్ని చూస్తాం. అప్పుడు రాజు దాన్వికి కొన్ని నారింజ పండ్లు ఇస్తాడు. దాన్వి వాటిని ఒకేసారి తినేస్తుంది. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయి ఆమెను తిడతాడు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో నారింజ పండ్లు చాలా ఖరీదైనవిగా భావిస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. కానీ దాన్వి వాటిని తినేయడంతో రాజుకు ఆమెపై చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో అతను ఆమెను ఒక ఫుట్బాల్ గ్రౌండ్కి తీసుకెళ్తాడు. అక్కడ అతను ఫుట్బాల్ను కాలితో తన్ని దాన్ని తిరిగి తీసుకురమ్మని దాన్వికి పదే పదే చెప్తాడు. దీనివల్ల దాన్వి చాలా బాధపడుతుంది. ఆమెకు రాజు మీద కోపం కూడా వస్తుంది. కేవలం కొన్ని నారింజ పండ్ల కోసం నాతో ఇంత కష్టమైన పని ఎందుకు చేయిస్తున్నారు అని ఆమె రాజును అడుగుతుంది. కానీ రాజు ఆమెకి ఎలాంటి సమాధానం ఇవ్వడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు అలసిపోయి అదే గ్రౌండ్ లో పడుకుంటారు. ఈ సమయంలో రాజు చెయ్యి ఒకటి దాన్వి ఛాతీ మీదకి వస్తుంది. దానివల్ల దాన్వి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఆమె తన బట్టల నుండి ఒక నారింజ పండును తీసి రాజుకిస్తుంది. దాన్ని ఆమె దొంగలించుంటుంది. ఆ రాత్రి రాజు దాన్విని రాజ్యం బయట తిప్పడానికి ఒక ప్లాన్ వేస్తాడు. తనతో పాటు రమ్మని ఆమెను సిద్ధం కమ్మని చెప్తాడు. రాజు తన బట్టలు వేసుకున్నప్పుడు చాలా కంగారుగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. బహుశా తనకు దాన్వి మీద ప్రేమ కలిగిందేమోనని, అందుకే తన గుండె వేగంగా కొట్టుకుంటుందని అతను అనుకుంటాడు. ఆ భయంతోనే అతను ప్యాలెస్ నుండి బయటకు రాడు. బయట దాన్వి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం మనం రాణి తండ్రిని చూస్తాం. అతను ఆ రాజ్యానికి ప్రధానమంత్రి. అతను రాణితో రాజుగారి భోజనంలో మత్తుమందు కలిపానని, దానివల్ల ఆమె రాజుకు దగ్గర వచ్చని చెప్తాడు. నిజానికి రాజు రాణి ఇద్దరూ ఎప్పుడూ అంత దగ్గరగా ఉండరు. దాన్వి వచ్చినప్పటి నుండి రాజు రాణి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అందుకే ప్రధానమంత్రి ఈ ప్లాన్ వేస్తాడు. ఇక్కడ రాజు తినాల్సిన భోజనం సిద్ధంగా ఉంటుంది. కానీ దాన్వి అక్కడే ఉంటుంది. రాజు ఆ భోజనం అంతా దాన్వికి తినిపించేస్తాడు. నిన్న రాత్రి రాలేకపోయినందుకు క్షమాపణలు కూడా చెప్తాడు. ఇక్కడ రాణి రాజు స్పృహలో లేడు అనుకుని అతని గదికొస్తుంది. ఆమెను చూసి దాన్వి దాక్కుంటుంది. రాణి రాజుని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజు ఆమెని తిరస్కరిస్తాడు. ఇంకోవైపు దాన్వికి మత్తు ఎక్కడం మొదలవుతుంది. ఎందుకంటే ఆమె ఆ మత్తు మందు కలిపిన భోజనం తినింది. ఆ భోజనం దాన్వి తిన్నదని రాణికి కూడా అర్థమై ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాన్వి వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. తన మనసులోని ప్రేమని రాజుకి చెప్పేస్తుంది. ఆమె అతన్ని కౌగిలించుకుని ఇద్దరు ఒకే మంచం మీద నిద్రపోతారు. ఆమెకు స్పృహ వచ్చి చూసేసరికి తాను రాజు పక్కనే ఉంటుంది. వెంటనే తనను ఇంటి దగ్గర దింపమని రాజును అడుగుతుంది. దారిలో రాజు దాన్విని ఇక్కడే తనతో ఉండిపోమ్మని, తను ఆమెను ఎప్పుడూ తనతోనే చూసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ఆమెకు అన్నీ ఇస్తానని కూడా చెప్తాడు. కానీ దాన్వి తను ఇక్కడ కొన్ని రోజుల వరకు మాత్రమే అతిథిగా ఉంటానని, తాను తన ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్తుంది. వాళ్ళిద్దరి మాటలను ఒక గూఢచారి కూడా వింటూ ఉంటాడు. అతను ప్రధానమంత్రి మనిషి. అతను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి దాన్వి రాజు చాలా దగ్గరయ్యారని, అందుకే దాన్విని ఎలాగైనా శిక్షించాలని చెప్తాడు. ఎందుకంటే ఒక సామాన్యమైన అమ్మాయి రాజుకు అంత దగ్గరగా ఉండకూడదు. మరుసటి రోజు ఉదయం ప్రధానమంత్రి ఆదేశం మేరకు కొంతమంది సైనికులు దాన్విని బంధించి
రాజు ముందు నిలబెడతారు. అక్కడ ప్రధానమంత్రి కూడా ఉంటాడు. దాన్వి వర్షాన్ని కొలిచే ఒక పరికరాన్ని దొంగలించిందని అతను రాజుకు చెప్తాడు. ఆ పరికరం ఒక పూల కుండీలా కనిపిస్తుంది. నిజానికి ప్రధానమంత్రి ఎలాగైనా దాన్విని రాజుకు దూరం చేయాలి అనుకుంటున్నాడు. అందుకే ఆమెపై ఇలాంటి నిందలు వేస్తాడు. దాన్విని ఈ రాజ్యం నుండి తిరిగి పంపించేయాలని, లేకపోతే ఆమె మనందరికీ ప్రమాదకరంగా మారుతుందని అతను చెప్తాడు. రాజును కూడా ఆ అమ్మాయికి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. దానికి రాజు దాన్వి చాలా తెలివైన అమ్మాయని, తను రాజ్యం యొక్క మంచి కోసమే ఆమె దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకోవడానికి ఆమెతో ఉంటున్నానని అందరికీ చెప్తాడు. రాజు మాటలు విన్న ప్రధానమంత్రి, దాన్వి అంత తెలివైనదే అయితే ఆమె ఒక పరీక్ష పాస్ అవ్వాలి. మా కోసం ఒక వాటర్ క్లాక్ అంటే నీటి గడియారం తయారు చేయాలి. ఎందుకంటే మాకు సమయం ఎలా చూడాలో తెలీదు అని చెప్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. రాజు కూడా అందరి మాటను అంగీకరిస్తాడు. దాన్వి ఆ వాటర్ క్లాక్ను తయారు చేసేంత వరకు ప్యాలెస్లోకి అడుగు పెట్టకూడదని అతను చెప్తాడు. రాజును కలవలేకపోతున్నందుకు దాన్వి చాలా బాధపడుతుంది. ఆమె తన బాడీగార్డు పార్క్ని సహాయం అడుగుతుంది. కానీ పార్క్ తను రాజు ఆజ్ఞని పాటిస్తున్నంత వరకే దాన్వికి బానిసనని, ఇప్పుడు సహాయం చేయలేనని చెప్తాడు. కానీ దాన్వి ఎలాగోలాగా అతన్ని ఒప్పిస్తుంది. ఇప్పుడు దాన్వి ఆ పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడుతుంది. పార్క్ కూడా ఆమెకు తోడుగా ఉంటాడు. చాలా రోజుల కష్టం తర్వాత ఆమె ఆ వాటర్ క్లాక్ను తయారు చేస్తుంది. అదే సమయంలో రాజ్యంలో వర్షం కూడా మొదలవుతుంది. వర్షంలో తడుస్తూ రాజు దాన్వి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే అతను చాలా రోజుల నుండి దాన్విని చూడలేదు. వర్షం పడటం మొదలైనప్పుడు దాన్వి వెళ్ళిపోతుందని వాళ్ళు చేసుకున్న ఒక ఒప్పందం కూడా అతనికి గుర్తొస్తుంది. బహుశా దాన్వి వెళ్ళిపోతుందేమోనని రాజు అనుకుంటాడు. రాజు పరిగెత్తుకుంటూ దాన్వి దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా కౌగిలించుకుని తను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తాడు. ఆ మాటలు విని దాన్వి ఎమోషనల్ అవుతుంది. తను వాటర్ క్లాక్ను తయారు చేశానని చెప్పి ఏడవటం మొదలు పెడుతుంది. దీని తర్వాత దాన్వి తన ప్రపంచానికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అక్కడే నీటితో నిండిన ఒక గుంతలోకి వెళ్ళడం మొదలు పెడుతుంది. కానీ రాజు ఆమె చేతిని పట్టుకుని ఆపి మళ్ళీ కౌగిలించుకుంటాడు. దాంతో వర్షం కూడా ఆగిపోతుంది. దాన్వి కూడా ఇక అక్కడి నుండి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటుంది. అప్పుడే అక్కడికి ప్రధానమంత్రి మనిషి ఒకడొస్తాడు. ప్రధానమంత్రి మనుషులు దాన్విని చంపేస్తారేమోనని రాజు భయపడతాడు. అందుకే అతను దాన్విని అక్కడి నుండి తీసుకుని పారిపోతాడు. తన బాడీగార్డు పార్కుతో కలిసి దాన్విని ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లమని పంపిస్తాడు. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ బాడీగార్డు పార్క్ కూడా ప్రధానమంత్రితో చేతులు కలుపుంటాడు. అతను ఎప్పుడైనా దాన్విని చంపేయగలడు. కానీ పార్క్ అలా చేయడు. ఆమెకు చిన్న గాయం కూడా కానివ్వడు. ప్రధానమంత్రి మనుషులు అక్కడికి చేరుకుంటారు. పార్క్ వెంటనే దాన్విని ఒక గుర్రం మీద ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తాడు. అతను చాలా మందితో పోరాడతాడు. ఇక్కడ రాణికి కూడా మొత్తం విషయం తెలుస్తుంది. రాజు దాన్విని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని ఆమెను కాపాడటానికి అడవి వైపు పరిగెడుతుంది. ఆమె పార్క్ దగ్గరికి వచ్చి రాజు దాన్వి మధ్య ఉన్న విషయం తన దగ్గర ఎందుకు దాచావని అడుగుతుంది. కానీ పార్క్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా రాణిని అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. ఇంకోవైపు దాన్వి అడవి నుండి చాలా దూరం వచ్చేస్తుంది. రాజు కూడా అక్కడికి చేరుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా కూర్చుని మాట్లాడుకుంటారు. అప్పుడు దాన్వి తాను గణిత మేధావిని కాదని, నిజానికి తనకు గణితం అంటే చాలా భయమని చెప్తుంది. ఆ మాటలు విని రాజు చాలా సంతోషిస్తాడు. దాన్వి చాలా అమాయకురాలని అతను అనుకుంటాడు. దీని తర్వాత దాన్వి రాజుకి ఐ లవ్ యూ చెప్తుంది. రాజు కూడా ఆమెను ప్రేమిస్తూ ఉండటంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజు దాన్విని ప్యాలెస్కు తీసుకొస్తాడు. దాన్వి వాటర్ క్లాక్ను తయారు చేసిందని, అందుకే ఆమె శిక్ష రద్దు చేయబడిందని అందరికీ చెప్తాడు. దాన్విని రాజుకి దగ్గరగా చూడడం ఇష్టం లేని వాళ్ళందరూ దీనికి బాధపడతారు. మరోవైపు దాన్వి రాణికి దగ్గరవడం మొదలు పెడుతుంది. ఆమె తన దగ్గర ఉన్న కొన్ని తినే వస్తువులని రాణికి ఇస్తుంది. దాన్వి ఒక అమాయకురాలని, ఎవరికి హాని తెలపట్టని మంచి అమ్మాయిని రాణికి అర్థమవుతుంది. రాజు కూడా దాన్వి ప్రేమలో పడ్డాడని అర్థం చేసుకుని దాన్విని రాజుకు అప్పగించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె రాజుతో ఇకపై దాన్వితోనే ఉండమని చెప్తుంది. ఈ మాటకి కోపగించుకున్న ప్రధానమంత్రి రాణికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతని మాట వినదు. రాజుతో పాటు గడపడానికి ఆమె స్వయంగా దాన్విని సిద్ధం చేయడం మొదలు పెడుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక దాన్వి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడికి రాజు వచ్చేస్తాడు. ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాడు. దాన్వి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు రాజు మనం ఎప్పటికీ స్నేహితులుగా మాత్రమే ఉంటామని ఆమెకు చెప్తాడు. ఆ మాట విన్న దాన్వికి ధైర్యం వస్తుంది. అప్పుడు ఆమె కూడా అదే మంచం మీద నిద్రపోతుంది. దీని తర్వాత రాజు తను రాజ్యం కోసం ఒక కొత్త భాషని కనిపెట్టాలనుకుంటున్నానని, దాని మీద చాలా రోజులుగా రీసెర్చ్ చేస్తున్నానని దాన్వికి చెప్తాడు. దీనికోసం ఆమె సహాయం అడుగుతాడు. దాన్వి కూడా ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త భాషని తయారు చేస్తారు. దీని తర్వాత రాజు దాన్విని తన రహస్య గదిలోకి తీసుకువెళ్తాడు.
అక్కడ అతను చాలా రహస్యాలను దాచిపెట్టుంటాడు. ఆ గదిలో ఆ కొత్త భాషకు సంబంధించిన కొన్ని కాగితాలు కూడా ఉంటాయి. రాజు దాన్వీని ఆ గదిలో వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కత్తితో దాన్వీపై దాడి చేస్తాడు. దాంతో దాన్వీ స్పృహ కోల్పోతుంది. ఆ వ్యక్తి దాన్వీని కాల్చి బూడిద చేయడానికి ఆ గదికి నిప్పు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుకి ఆ గదికి నిప్పంటుకుందన్న విషయం తెలుస్తుంది. దాన్వీ అక్కడే ఉందని కూడా అతనికి తెలుసు. రాజు ఎలాగలాగా దాన్వీని బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఆమె పూర్తిగా క్షేమంగా ఉంటుంది. నిజానికి ఆ కత్తి ఆమె వీపు మీద ఉన్న బ్యాగుకి తగులుంటుంది. ఆ బ్యాగ్లో కొన్ని గణిత పుస్తకాలు ఉంటాయి. మరుసటి రోజు ఉదయం రాజు ఆ నేరస్తులకు శిక్ష విధిస్తాడు. వాళ్ళందరూ ప్రధానమంత్రి మనుషులే. దాన్వీని చంపడానికి వాళ్లే ప్లాన్ చేశారు. అందరికీ శిక్ష పడుతుంది. ఇప్పుడు రాజ్యంలో అన్నీ చక్కబడతాయి. వర్షం కూడా కురుస్తుంది. వాటర్ క్లాక్ తయారవుతుంది. కొత్త భాష కూడా తయారవుతుంది. దాంతో దాన్వీ తన పనులన్నీ పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె తన ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమెకు వాళ్ళ అమ్మ, స్నేహితురాలు గుర్తొస్తూ ఉంటారు. తను తన అసలైన జీవితంలోకి తిరిగి వెళ్లాలని ఆమె ఇప్పుడు నిర్ణయించుకుంటుంది. ఆమె రాజుకి ఈ విషయం చెప్తుంది. రాజు ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఆమెని ఆపలేకపోతాడు. దాన్వీకి కూడా అక్కడే ఉండాలని ఉంటుంది. కానీ ఆమెకి వాళ్ళ అమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది. వెళ్లే ముందు ఆమె తన దగ్గర ఉన్న కొన్ని పేపర్లని రాజుకిస్తుంది. వాటిలో కాలిపోయిన ఆ భాషకు సంబంధించిన విషయాలను ఆమె ముందుగానే రాసి ఉంచుంటుంది. దీని తర్వాత రాజు ఆమెని ఒక పెద్ద వంతెన దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ దాన్వీ రాజుని ముద్దు పెట్టుకుని తన ప్రెజెంట్ టైంలోకి తిరిగి వచ్చేస్తుంది. ఆమె ఇప్పుడు మళ్ళీ అదే ప్లే గ్రౌండ్లో అదే సమయంలో ఉంటుంది. ఈసారి ఆమె పారిపోదు. వెళ్ళి పరీక్ష రాస్తుంది. కానీ ఆమె ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతుంది. దానివల్ల ఆమె స్కూల్ మానేయాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక స్టోర్లో పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ స్టోర్లో ఉన్న టీవీలో ఆమె ఒక మ్యూజిక్ సింగర్ను చూస్తుంది. అతను అచ్చం బాడీగార్డ్ పార్క్ లాగే ఉంటాడు. పార్క్ ఈ జన్మలో ఇలా పుట్టాడని ఆమె అర్థం చేసుకుంటుంది. ఈ రోజు ఆమె పని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా పెద్ద వర్షం పడటం మొదలవుతుంది. దాన్వీకి అప్పుడు రాజు గుర్తుకొస్తాడు. అప్పుడే గొడుగు పట్టుకున్న ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. ఆ అబ్బాయిని చూసి దాన్వీ పూర్తిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అతను అచ్చం రాజులాగే ఉంటాడు. ఆ అబ్బాయి, నువ్వు పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు బస్లో ఈ గొడుగు మర్చిపోయావు అని చెప్తాడు. అంతేకాదు, తను చాలా రోజుల నుండి ఆమెను ఫాలో అవుతున్నానని, ఆమె తనకు చాలా ఇష్టమని కూడా చెప్తాడు. ఆ మాటలు విని దాన్వీ చాలా సంతోషపడుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.